అమ్మోరు ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. అయినా మీరేంటి నా కోసం వెయిట్ చేస్తున్నారు? నా గురించి అంత కంగారు పడుతున్నారు? రోజు టైంకి ఇంటికొచ్చే పిల్ల రాకపోతే మాకు కంగారుగా ఉండదా అసలా? వయసులో ఉన్న పిల్లలు ఈ టైం దాకా బయట తిరగడం అంత మంచిది కాదా ఆరాధ్య? ఏ సింధు, నా కూతుర్ని తనకి నచ్చినట్టుగా ఉండనివ్వవా? టైంకి ఇంటికి రావాలి, ఇంట్లో ఉండాలి అని రూల్స్ పెడుతున్నావేంటి? ఆరాధ్య లైఫ్ నీ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని ట్రై చేస్తున్నావా సింధు? అమ్మా ఆరాధ్య, వాళ్ళ మాటలేం నువ్వు పట్టించుకోకు. నీకు నచ్చినట్టు నువ్వుండు, నీకు నచ్చిన చోటికి వెళ్ళు. నీకు ఏ టైంకి ఇంటికి రావాలనిపిస్తే ఆ టైంకే రా. నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. ఎంత ఫ్రీగా ఉండాలనుకుంటే అంత ఫ్రీగా ఉండు. నీకు ఈ అమ్మ ఉంది. ఎవరితో మాట్లాడాలని నీకు అనిపిస్తే వాళ్ళతోనే మాట్లాడు. నువ్వు ఒకళ్ళకి చెప్పి వెళ్లాల్సిన అవసరం నీకు లేదు. ఇంటికి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళావో, ఏం చేసి వస్తున్నావో అన్న సంజాయిషీలు ఎవ్వరికీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. అలాగేనమ్మా. నా ఇష్టాలని అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. అసలు నీకు బుద్ధుందా? నువ్వు మనిషివేనా? వయసులో ఉన్న పిల్ల ఇంటికి రావాల్సిన టైంలో రాకుండా ఫ్రెండ్ ఇంటికి వెళితే మందలించాల్సింది పోయి నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళు, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అని ఆరాధ్యని సపోర్ట్ చేస్తావా? సిగ్గులేదా నీకు? నా కూతుర్ని నేను సపోర్ట్ చేయకుండా ఇంకెవరు చేస్తారత్తయ్యా? ఆరాధ్యకి నాకు ఈ ఇంట్లో ఫుల్ ఫ్రీడమ్ ఉంది. మీరేదో ఆరాధ్య మీద కేర్ చూపించి ప్రేమ ఒలుకబోసి తనకి దగ్గరవ్వాలని ట్రై చేస్తున్నట్టున్నారు. నేను ఈ ఇంట్లో ఉన్నంతవరకు మిమ్మల్ని ఆరాధ్యని ఒక్కటి కానివ్వను. ఒక్క ఆరాధ్యకే కాదు సింధు, నువ్వు కూడా నీ భర్తకి ఎప్పటికీ దగ్గర కాలేవు, కానివ్వను. నీ భర్త జైల్లోనే ఉంటాడు, బయటికి అస్సలు రానే రాడు. ఆరాధ్యేమో లైఫ్ లాంగ్ నిన్ను ద్వేషిస్తూనే ఉంటుంది. మీ అక్కకి నువ్వేదో మాటిచ్చావంట కదా, ఆరాధ్యని కన్న బిడ్డలా చూసుకుంటాను అని. నీ నుంచి నీ భర్త దూరమైనట్టే ఆరాధ్య కూడా శాశ్వతంగా దూరమైపోతుంది. ఆరాధ్య నా గుప్పెట్లో ఉన్నంత వరకు మీరు ఏం చేయలేరు. సింధు, అది నోటికొచ్చినట్టు అలా వాగుతుంటే దాని చెంప పగలగొట్టకుండా దాన్ని అలా వదిలేసావేంటసలా? మధుని కొట్టడం వల్ల ఆరాధ్య సమస్య సాల్వ్ అవ్వదత్తయ్య. ఆరాధ్య పూర్తిగా ఆ మధు మాయలో ఉంది. అది తనకి చాలా ప్రమాదం. మధు మాయని పెను మాయతో పటాపంచలు చేసి ఆరాధ్యని మనం కాపాడుకోవాలి.
ఈ రోజు నువ్వు చనిపోయిన రోజు. అందుకే అనాథాశ్రమానికి వెళ్ళి సేవ చేసొస్తున్నాను. నేను ఇంటికి రావడం లేట్ అయిందని, ఎక్కడికి వెళ్ళావని పిన్ని నానమ్మ నన్ను నిలదీశారు. నువ్వు చనిపోయిన రోజు కూడా వాళ్ళకి గుర్తులేదమ్మా. నేను తప్ప నీ గురించి ఆలోచించే వాళ్ళే లేరు. నేను హాస్టల్లో ఉన్నా, ఇక్కడున్నా నాకు ఒకేలా అనిపిస్తుందమ్మా. నేను ఒంటరిగానే ఫీల్ అవుతున్నాను. నువ్వు లేని నా లైఫ్ వేస్ట్ అనిపిస్తుందమ్మా. నాకు నీ దగ్గరికి రావాలనుంది. ఈ జీవితం నాకు నచ్చడం లేదమ్మా. నాకు భయం వేస్తుంది. నాకు భయం వేస్తుంది. అమ్మా అమ్మా, నాకు భయం వేస్తుందమ్మా. ఎవరక్కడ? నాకు చీకటి అంటే భయం అమ్మా. నన్ను వదిలి వెళ్ళొద్దమ్మా. ఇక్కడే ఉండమ్మా. చీకటిని చూస్తే ఆరాధ్య భయపడుతుంది. వెంటనే వెళ్ళి తనకి ధైర్యం చెప్పాలి. వద్దు, ఎవరు రావద్దు, ఎవరు రావద్దు. ఆరాధ్య, వద్దు. ఎవరది? ఆరాధ్య, 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 రావద్దు. అమ్మ ఆరాధ్య, నేనమ్మా నీ పిన్నిని. వద్దు, నా దగ్గరికి రావద్దు. ఆరాధ్య, నా మాట వినమ్మా. నీకేం కాదమ్మా. వద్దు. ఆరాధ్య, ఆరాధ్య, భయపడకమ్మా. నేను వచ్చేసాను కదా. ఆరాధ్య, ఇట్రా అమ్మా. అయ్యో, దా. వద్దు, వద్దు. ఆరాధ్య, రా అమ్మా. ఇట్రా. ఆరాధ్య, ఆరాధ్య, ఇట్రా అమ్మా. ఆరాధ్య, ఆరాధ్య, నీకేం కాదమ్మా. ఆరాధ్య, 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 రా అమ్మా. సిద్ధు, లే. ఆరాధ్య, ఆరాధ్య, అమ్మను వచ్చేసానమ్మా.